క్రాఫ్ట్స్ కానీ మన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడాను వాళ్ళ ఎయిర్ స్పేస్ దాటలేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మన భూభాగంలోనే ఉండి ఇక్కడి నుంచి కొట్టామని మనకు తెలుస్తాం. కానీ వాళ్ళు పాకిస్తానీ హ్యాండిల్స్ మీరు చూసారంటే దాంట్లో ఏం చెప్తున్నారంటే 3 సక్సెస్ అయినాయి, మిగతా అంతా కూడా ఫెయిల్ అయినాయి. మేము వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ని పేల్చేసాము, శ్రీనగర్ లో బ్లాస్ట్ అయింది, శ్రీనగర్ లో వాళ్ళ భారత విమానం ఒకటి కూలిపోయింది, మేము కాల్చేసాము అని చెప్పి మనం దీన్ని ఆపరేషన్ సింధూర్ అని పెడితే దాన్ని తిరిగి వాళ్ళు దాన్ని ఏం పేరు పెట్టారంటే ఆపరేషన్ విధవా అని లేదా ఆపరేషన్ సుహాగరాత్ అని ఇటువంటి పేర్లు పెట్టి వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. కాజ్ వేస్ ఏవైతే ఉన్నాయో పాక్లిగార్ డ్యామ్ దగ్గర వాటిని మేము పేల్చేసాము, కాబట్టి ఇప్పుడు మాకు నీళ్లు వస్తాయి, మా సైన్యం ఇప్పుడు మీకు అసలైన ఇదేంటో మేము చూపించబోతున్నామని ఇటువంటి ప్రగల్భాలు వాళ్ళ దగ్గర నుంచి మనం చేసేటువంటి. ఇప్పుడు ఈ ISPR పాకిస్తాన్ ఇంటర్ స్టేట్ పబ్లిక్ రిలేషన్స్ ప్రాపగాండా ఇది. ఒకవేళ శ్రీనగర్ మీద అటాక్ చేస్తే దాని మీద విజువల్స్ రావాలి కదా. భారతదేశంలో ఎవరో ఒకరు అక్కడ వీడియోలు పెట్టారు, పాకిస్తాన్ పవర్లో వీడియో పెట్టారు మా మీద అటాక్ అయినట్టు. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండానే వాళ్ళు ప్రాపగాండా చేస్తున్నారా? వాళ్ళు పెట్టారు వీడియోస్, వాళ్ళు పెట్టారు, వాళ్ళు కూడా వీడియోస్ పెట్టారు. కాకపోతే ఏంటంటే మనకు గ్రౌండ్ లెవెల్లో నిజంగా అటువంటి జరిగిందా లేదా వీళ్ళే ఏదైనా ఒక ప్రాంతంలో నిప్పంటించి ఏదో వీళ్ళు చేశారా, ఇవన్నీ కూడా కొన్ని 2 గంటల్లో మనకు తెలిసిపోతాయి. పాత విజువల్స్ అన్నింటినీ కూడా ప్రే చేసి ఉండొచ్చు, ఎక్కడో జరిగిన అటాక్ ని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రిప్లై చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు బహావల్పూర్ లో జరిగిన దాడిని వాళ్ళు ఏం చిత్రీకరిస్తున్నారంటే ఇది భారతదేశం కొట్టింది కాదు, ఇది ఇరాన్ ఎవరి మీదో దాడి చేసినప్పుడు జరిగినటువంటి పాత విజువల్, దాన్ని భారతదేశం మళ్ళీ ప్లే చేస్తోంది అని వాళ్ళు ఇంకో నేరేటివ్ వారు తీసుకొచ్చారు. వాళ్ళ దేశంలో ఏంటంటే వాళ్ళ సైన్యాన్ని ఎవరు ఏం చేయలేరు, సైన్యం చాలా గొప్పది అన్నట్టు దాన్ని ఫోకస్ పెడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగలేదు, జరిగినా చిన్న నష్టం జరిగింది. భారతదేశంలో చాలా పెద్ద దెబ్బ తగిలింది, మేము వాళ్ళు కొట్టామని వాళ్ళు ఒక నేరేటివ్ వాచ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ అంటే పాకిస్తాన్ అఫీషియల్ స్టేట్మెంట్ లో ఇన్నోసెంట్ సివిలియన్స్ మహిళలు గాయపడ్డట్టు వాళ్ళు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు సార్. రాత్రి షాబాజ్ షరీఫ్ దాడిని ఖండించారు. ఎస్ మా మీద దాడి జరిగింది, దీనికి మేము రిటాలియేట్ చేస్తాం, మాకు రిటాలియేట్ చేసే హక్కు ఉన్నట్టు వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు. తప్పకుండా, ఎందుకంటే విజువల్స్ వచ్చేసినాయి కదా బయటికి. వాళ్ళ ఆర్మీ టేక్ ఓవర్ చేయడము, తర్వాత సివిలియన్స్ అందరూ దాన్ని వీడియోలు రికార్డ్ చేయడం పంపించేశారు. కాబట్టి 8 మందే చనిపోయారని ఒక స్టేట్మెంట్, సివిలియన్స్ దెబ్బ తగిలిందని ఇంకో స్టేట్మెంట్. ఇటువంటి వాళ్ళు కొంత ఏంటంటే వాళ్ళకి ఏం జరగలేదు, జరిగినా చాలా తక్కువ నష్టం జరిగింది అని చెప్పుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సివిలియన్స్ అని చూపిస్తున్నారు, అంటే అక్కడ టెర్రరిస్టులు ఎవరు లేరు, మీరు సివిలియన్స్ కొట్టారు కాబట్టి మేము కూడా ఇప్పుడు మీ సివిలియన్స్ మీద దాడి చేయబోతున్నాము అని చెప్పడానికి ఒక నేపథ్యం కోసం వాళ్ళు చేశారు. ఇది అల్టిమేట్ గా ఏంటంటే కనుక పాకిస్తాన్ కి తెలుసు మనం ఎక్కడ కొట్టాము, ఎవరిని కొట్టాము, ఎవరికి దెబ్బలు తగిలినాయి తెలుసు. ఆ శాటిలైట్ ఇమేజ్ లో అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహావల్పూర్ లో కావచ్చు, మనకు మురేడికిలో కావచ్చు, వీళ్ళ మదరసాలు, తర్వాత మదరసాల పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళు, తర్వాత వాళ్ళందరూ అక్కడ ఏమంటారంటే మనకు వాళ్ళు దీనికోసం ఉన్నటువంటి గ్రౌండ్స్ అవన్నీ కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి గ్రౌండ్స్ ఇవన్నీ కూడా శాటిలైట్ ఇమేజ్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా సునాయాసంగా వీటిని మనం టార్గెట్ చేయగలం. మరి ఇక్కడ తెలియాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత అప్రమత్తంగా ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యము 24/7 కాపుగాస్తూ అక్కడ మొత్తం వాళ్ళ రడార్స్, విజిలెన్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, తర్వాత యాంటీ డ్రోన్ మిసైల్స్ ఇవన్నీ ఏవైతే అన్ని పెట్టుకుని కూర్చున్నారో మరి ఏమైనా ఇవన్నీ ఎందుకు ఆపలేకపోయినాయి? భారతదేశం నుంచి మిసైల్స్ కొడితే ఎందుకు ఆపలేకపోయినాయి అంటే ఆ మొత్తం వాళ్ళ సిస్టమ్ ఫెయిల్ అయింది అని స్పష్టంగా అర్థం అవుతుంది. రెండోది వాళ్ళ నెరేటివ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 భారతీయ ఎయిర్ క్రాఫ్ట్ ని మేము కూల్చేసాము, అవి భారత సరిహద్దులోనే పడిపోయాయి అంటారు. ఇప్పుడు దాన్ని ఎవరు పడలేదని ఎవరు చెప్పాలి? వాళ్ళు విజువల్స్ చూపించారు, భారతదేశంలో పడిపోయి మేము షూట్ చేసామని చెప్తున్నారు వాళ్ళు. పడలేదు మనం అన్నాం అనుకో, ఇదంతా భారతీయ ప్రొపగండా, మేము షూట్ చేసాము, చాలా అద్భుతంగా కొట్టామని వాళ్ళు చెప్తారు. సో ఇదంతా ఏంటంటే వాళ్ళు ఒక విధమైనటువంటి ఫాల్స్ నెరేటివ్, ఫేక్ నెరేటివ్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళ ISPR చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక యుద్ధంలో వాళ్ళు మనకు ఆట రాని మధ్యలాన్ని తిట్టిందని మనకు సామెత కూడా ఉంది కదా. కాబట్టి వాళ్ళు యుద్ధం చేయలేనప్పుడు ఇటువంటి నెరేటివ్ వార్ లోనే వాళ్ళు బతుకుతుంటారు. ఆ నెరేటివ్ వార్ అనేది వాళ్ళు చేస్తున్నారు. గతంలో పాలకోట్లో మనం కొట్టినప్పుడు వాళ్ళ నెరేటివ్ వార్ ఏంటంటే ఏదో కొన్ని కాకులను కొట్టారు, చెట్ల మీద వీళ్ళు బాంబులు వేసి వెళ్ళారు, అంతకుమించి ఏం అవ్వలేదు అని ఒక నెరేటివ్ వాళ్ళు అప్పుడు
తీసుకొచ్చారు. ఇప్పుడు అన్ఫార్చునేట్ గా వాళ్ళ ఊర్లో పడింది కాబట్టి, ప్రజలందరూ చూశారు కాబట్టి, వీడియోలు తీశారు కాబట్టి ఏదో కొంత ప్రాణ నష్టం జరిగింది, కొంత ఇబ్బంది కలిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇమ్మీడియట్ గా ఈ సైట్స్ అన్ని కూడాను ఆర్మీ టేక్ ఓవర్ చేసింది. ఈ మొత్తం సైట్స్ అన్నిటి కూడా ఆర్మీ టేక్ ఓవర్ చేసి లోపల ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా వాళ్ళు మొత్తం దాన్ని సీల్ చేసేసారు, కార్డన్ ఆఫ్ చేసేసారు. కాబట్టి వాళ్ళు వస్తే నమ్మారు వాళ్ళ ప్రజలు. ఆ దిశగా వాళ్ళు ఇటువంటి చర్యలు తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇది భారత దేశం, భారత ప్రభుత్వం, భారత సైన్యము ఏం చర్యలు, మనం ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నామో అది వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళ ప్రజలకు తెలియదు. ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది సార్, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ అంబాసిడర్ ట్వీట్ చేశారు, ఇజ్రాయెల్ సపోర్ట్స్ ఇండియాస్ రైట్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. భారతదేశ రక్షణ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదైతే చేసిందో దాన్ని మేము సమర్థిస్తున్నాం. టెర్రరిస్ట్ షుడ్ నో దెర్ ఇస్ నో ప్లేస్ టు హైడ్ ఫ్రమ్ దర్ హీనియస్ క్రైమ్స్ అగేన్స్ట్ ది ఇన్నోసెంట్స్ కు, అమాయకులకు మీద దాడి చేయడం టెర్రరిస్ట్ కరెక్ట్ కాదు. దెర్ ఇస్ నో ప్లేస్ టు హైడ్ టు టెర్రరిస్ట్. ఎక్కడ దాక్కున్నా వాళ్ళని మట్టు పెట్టాల్సిందేంటూ ఇజ్రాయెల్ రాయబారి చెప్పిన పరిస్థితి. మామిడి గిరిధర్ గారు మీరు లైన్లోనే ఉండండి. మరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, పాకిస్తాన్ భారత్ దెబ్బకు ఎమర్జెన్సీ ప్రకటించింది. మనం ఇప్పటికీ 1977 ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేస్తాం, అది పొలిటికల్ ఎమర్జెన్సీ. సో ఇప్పుడు భారతదేశం దెబ్బకు పాకిస్తాన్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. సో సమాచారం అంతుంది ఏంటంటే జాయింట్ స్ట్రైక్ బై ఆర్మీ ప్లస్ ఎయిర్ ఫోర్స్ ప్లస్ ఆర్మీ రెండు కలిసి జాయింట్ గా స్ట్రైక్ చేశాయి. విత్ మోర్ దెన్ 70% టార్గెట్స్ ఎంగేజ్డ్ బై ఆర్మీ అండ్ అప్రాక్సిమేట్ 30% బై ఎయిర్ ఫోర్స్. సో ఇప్పుడు గిరిధర్ గారు మీరు చెప్పినట్లు నాట్ ఓన్లీ ఎయిర్ ఫోర్స్, మేజర్ రోల్ ఆర్మీదే. ఆర్మీ 70% టార్గెట్స్ అటాక్ చేసిందట, 30% టార్గెట్ ఎయిర్ ఫోర్స్ చేసింది. ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూజ్డ్ స్టాండ్ ఆఫ్ వెపన్స్, ఆర్మీ యూజ్డ్ drones, precision munitions, addition to other suitable weapons and platforms. Fabulously well coordinated and executed joint operation, joint strike